సరిగ్గా వారం రోజులు కూడా అవ్వట్లే, అంటే 4 రోజులు అయిందంతే. మనందరం మొన్నే కదా సోమవారం వెళ్ళి అందరం ఓట్లేసాం. అయితే ఈ 4 రోజుల్లో ఏపీలో అనేక సంఘటనలు జరుగుతూ వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు యొక్క బ్యాచ్ వాళ్ళు కానీ, జగన్మోహన్ రెడ్డి యొక్క బ్యాచ్ వీళ్ళు కానీ ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నారబ్బా మేమే గెలుపు అని. ఈ రకంగా లేదు. 2014లో లేదు, ఇట్లా 2019లో లేదు. 2019లో జగన్ బ్యాచ్ ఫుల్ కాన్ఫిడెంట్ కనపడ్డారు, చంద్రబాబు బ్యాచ్ డల్ అయ్యారు. 2014లో జగన్ బ్యాచ్ డల్ అయ్యారు, చంద్రబాబు బ్యాచ్ ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నారు. అక్కడ తేలిపోయింది. కానీ ఈసారి అట్లా లేదు, ఫుల్ కన్ఫ్యూజన్గా ఉంది. నేను మొదటి నుంచి కూడా చెప్తున్నా, నేను బయట కలిసిన వాళ్ళని, పర్సనల్గా కలిసిన వాళ్ళని కావచ్చు, మనం వీడియోస్లో మాట్లాడుకున్నప్పుడు కావచ్చు, చాలాసార్లు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని కలుపుకుంటే కూడా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేనంత టఫ్ ఎలక్షన్ ఇది, వీళ్ళ గెలుపు గ్యారంటీ అని చెప్పుకోవడం అనుకుంటాం తప్ప కన్ఫర్మ్డ్గా అవతల వాళ్ళకి యువతల వాళ్ళకి కూడా ఏ రకమైనటువంటి కాన్ఫిడెన్స్ ఉండదు, అట్లాంటి ఎలక్షన్ ఇది అనేసి మాట్లాడుకుంటూ ఉన్నాం మనం. ఇప్పుడు అదే జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి మొన్న ఐపాక్ టీంతో మాట్లాడిన తర్వాత వైసీపీలో ఒక భారీ జోష్ వచ్చింది. అంతకుముందు కాస్త డీలాగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. చంద్రబాబు నాయుడు కాస్త యాక్టివ్గా కనిపిస్తున్నసరికి టీడీపీలో అసలు ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగిన దగ్గర నుంచి కూడా జోష్ వాళ్ళలో కంటిన్యూ అయింది. సో ఈ నేపథ్యంలో ఇద్దరు ఏంటి ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు, దీని వెనక ఉన్నటువంటి మిస్టరీ ఏంటి అనేది ఒక చిన్న డిస్కషన్ చేద్దాం అనేసి ఈ వీడియో చేస్తున్నా. ఇప్పుడు మన హ్యూమన్ నేచర్ ఎట్లా ఉంటుందంటే, మనకు ఒక ఒపీనియన్ ఉంటుంది, మనమే గెలుస్తామనో లేకపోతే మన హీరో సినిమా హిట్ అవుద్దనో. ఇప్పుడే సినిమా చూసి వచ్చాం, చాలా ఇష్టమైన హీరో, అవతలోడు బాగాలేదని చెప్తున్నా అసలు వినం మనం. మనకు ఒక పెర్స్పెక్టివ్ ఉంటుంది, దాన్ని మనం చాలా గట్టిగా నమ్ముతూ ఉంటాం. అవతల వాడు లేకపోతే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏం చెప్తున్నా కూడా వినబుద్ధి కాదు మనకి. లేదు సినిమా చాలా బాగుంది, నీకు అర్థం కాదు, కొన్నాళ్ళలో తెలుస్తుంది అంటాం. అట్లాగా హ్యూమన్ నేచర్లో కూడా వీళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్ డిస్ప్లే చేస్తున్నారేమో అనిపిస్తుంది నాకు, ఇటు వైసీపీ కానీ టీడీపీ కానీ. సో అందులోంచి వీళ్ళు జరగదు అనేటువంటి అంశాలను పక్కన పెట్టేసుకుని, అంటే వాళ్ళ ఒపీనియన్కి తగ్గట్టుగానే వాళ్ళు రీజన్స్ని కూడా తీసుకొస్తూ అట్లా మాట్లాడుతున్నారు. తాము ఓడిపోతాము అనేటువంటి ఒక థింగ్ని ఎవరు కూడా డైజెస్ట్ చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో, ఇద్దరికీ కూడా ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయి గెలవడానికి ఓడిపోవడానికి, కానీ దాన్ని అంగీకరించేటువంటి పరిస్థితిలో రెండు వైపులా కూడా ఎవరు కనిపించట్లా. సో వైసీపీలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడడానికి ముందు సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ఈసీ ఎలక్షన్ కమిషన్ మీద ఈరోజు కూడా ప్రెస్ మీట్ పెట్టినట్టున్నారు. ఆయన ఎలక్షన్ కమిషన్ మీద పెద్దగా నమ్మకం లేదని, కౌంటింగ్ విషయంలో కూడా నమ్మకం లేదని వాళ్ళు మాట్లాడుకుని, ఒక పక్క ఎంతైతే కాన్ఫిడెంట్గా ఉన్నారో ఇంకో పక్క వీళ్ళిద్దరూ కూడా రేపొద్దున ఓడిపోతే దానికి రీజన్స్ సెర్చ్ చేయడంలో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఎట్లా అంటే, ఇప్పుడు కొంతమంది వైసీపీ వాళ్ళు ఇట్లా ఈ ఎలక్షన్ కమిషన్ మీద నమ్మకం లేదు, పోలింగ్ కౌంటింగ్ గురించి కూడా మాకు నమ్మకం లేదు, ఎలక్షన్ కమిషన్ మీద అధికారుల మార్పు జరిగిందనేసి వాళ్ళు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంకో పక్క నుంచి వైసీపీ వాళ్ళే, అంటే టీడీపీ వాళ్ళ ఆరోపణ ఇది, వైసీపీ వాళ్ళే ఈ వైలెన్స్ అంతా క్రియేట్ చేస్తున్నారు, కౌంటింగ్ రోజు ఏదో ఒక పెంట చేస్తారు వీళ్ళు, భారీ ఎత్తున వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు, ఎలక్షన్ రోజు ఓడిపోతాం అనేసి ఇట్లా చేస్తున్నారని వాళ్ళు కూడా రేపొద్దున ఓడిపోతే ఆ రకమైనటువంటి రీజన్స్ చెప్పుకోవడానికి రెండు వైపులా కూడా, అంటే ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారో ఆ కాన్ఫిడెన్స్లోనూ హానెస్టీ ఉంది, ఓడిపోతామనే భయంలో కూడా హానెస్టీ ఉంది. దానికోసం వీళ్ళు వంకలు వెతుకునేటువంటి సిచ్యువేషన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇంకొకటి ఏంటంటే, ఏ రాజకీయ పార్టీ అయినా ఈ మోడర్న్ డేస్ కాంటెంపరీ రాజకీయాల్లో ఎట్లా అయిపోయారంటే, గెలవని ఓడిపోని కంపల్సరీ రేపు పార్టీని కాపాడుకోవాలిగా. చంద్రబాబు ఓడిపోయారు, వదిలేరు కదా పార్టీని, జగన్ ఓడిపోయారు, పార్టీని వదిలేరు కదా, కాపాడుకోవాలి కదా వాళ్ళు. సో ఆ కింద స్థాయి క్యాడర్ని వదులుకోకుండా థర్డ్ లెవెల్ క్యాడర్ ఉంటుంది, అది గనక లూజ్ అయిపోయేటువంటి భయం లేకుండా కూడా వాళ్ళు ఇట్లా మాట్లాడే అవకాశం ఉంది. ఎందుకంటే క్లియర్ ట్రెండ్, స్ట్రాంగ్ ట్రెండ్ కనుక ఉంటే, ఆల్రెడీ ఈ పార్టీకి ఉంటే మీకు లో లెవెల్లో క్యాడర్ లూజ్ అయిపోతూ ఉంటుంది. 2019లో అదే జరిగింది టీడీపీలో, అట్లాగే 2014లో వైసీపీలో అదే జరిగింది. సో ఆ లో లెవెల్ క్యాడర్ ఎప్పటికప్పుడు లూజ్ అయిపోయి వేరే పార్టీలోకి జంపింగ్ స్టార్ట్ అయిపోతాయి. నేను అనేది ద్వితీయ శ్రేణి నాయకత్వం కాదు, ప్రథమ శ్రేణి నాయకత్వం కాదు, ఆబ్వియస్లీ వాళ్ళు చేయలేరు ఈ టైంలో. బట్ థర్డ్ లెవెల్ పార్టీ క్యాడర్ ఏదైతే ఉంటుందో మీకు భారీ ఎత్తున వలసలు వెళ్ళిపోతుంటాయి. ఎందుకంటే తర్వాత మళ్ళీ గెలిచేస్తారు, ఈ ట్రెండ్ వచ్చేసింది, గెలిచే అవకాశం కనిపిస్తుంది, మళ్ళీ గెలిచేసిన తర్వాత మనల్ని రానిస్తారు, లేదో ముందే వెళ్ళిపోతే బెటర్. ఎందుకంటే లో లెవెల్ క్యాడర్ మీద ఎక్కువ కేసెస్ ఉంటాయి. కార్యకర్తల పైన ఉన్నటువంటి కౌన్సిలర్ లెవెల్ కింద ఉన్నటువంటి వాళ్ళు అనమాట, కొంచెం పెద్ద లీడర్లు, ఆ కైండ్ ఆఫ్ పీపుల్ ఈజీగా మార్పు కోసం, వెళ్ళిపోవడం కోసం ట్రెండ్ స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కానీ ఆ రకమైనటువంటి సిచ్యువేషన్ అయితే ఎక్కడ కనిపించట్లే. కానీ మిస్టరీ ఏంటంటే, ఇద్దరు కూడా హానెస్ట్గా
నమ్ముతున్నారు గెలుస్తామని. సేమ్ టైం ఒకవేళ తేడా వస్తే అనే ఒక భయం ఉంది. దానికోసం వీళ్ళు కారణాలు కూడా వెతుక్కుని పెట్టుకునేటువంటి సిచ్యువేషన్లో స్పష్టంగా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తుంది.